100% placements. KL deemed to be university. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మళ్ళీ పొలిటికల్ ఫైర్ మొదలైంది. కేటీఆర్ హరీష్కి జూపల్లి మళ్ళీ సవాల్ చేశారు. నేను తెలంగాణ భవన్కి వచ్చేందుకు సిద్ధం, నా వ్యాఖ్యలు నిజమని తేలితే మీరేం చేస్తారో లిఖితపూర్వకంగా రాసి ఇస్తే ఇప్పుడే వస్తానంటూ జూపల్లి మళ్ళీ సవాల్ చేస్తున్నారు. నా వ్యాఖ్యలకు మీరు రిప్లై ఇచ్చాక తెలంగాణ భవన్ లేదా ప్రెస్ క్లబ్లో చర్చిద్దామంటున్నారు జూపల్లి. పారిపోయేవాడినైతే ఎందుకు పిలుస్తా, దమ్ముంటే ఈరోజు రండి తేల్చుకుందాం, నేను రాజీనామాకు రెడీ, మీరేం చేస్తారో చెప్పి రావాలని జూపల్లి సవాల్ చేశారు. ఈ సవాలే కాదు, మీకు లేఖ నేను ప్లే చేస్తాను. సో ఆ లేఖ డైరెక్ట్గా జూపల్లి కృష్ణారావు వాట్సాప్ ద్వారా ఈ లేఖని హరీష్ రావుకి పంపించారంట. వాట్సాప్లో హరీష్ రావుకి లేఖ వెళ్ళింది. ఒక అఫీషియల్ లేఖని మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. జూపల్లి కృష్ణారావు, మినిస్టర్ ఆఫ్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం, కల్చర్ అండ్ ఆర్కియాలజీ, ఆయన లెటర్ ప్యాడ్తో వచ్చిన లేఖ ఇది. ఏం రాశారు దీంట్లో? ప్రియమైన కేటీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీరు చేస్తున్న వ్యాఖ్యలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు గమనిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకి వాస్తవాలను తెలియజేయాలనే బాధ్యతతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా మీరు సాధించిన విజయాలను చెప్పుకునే హక్కు ఎంత ఉంటుందో అదే స్థాయిలో రాష్ట్ర ఖజానాపై మోపినటువంటి అప్పులకి, భవిష్యత్తు తరాలపై మిగిల్చినటువంటి ఆర్థిక భారానికి సంబంధించిన సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీపై ఉంది. 2014 జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రం మొత్తం బకాయి అప్పు 72,658 కోట్లు. అంటే తెలంగాణ రాష్ట్రం మొదలైన నాటికి జూన్ 2, 2014 నాటికి. అదే డిసెంబర్ 1, 2023 అంటే ప్రభుత్వం దిగిపోయే నాటికి 10 ఏళ్ల పాటుగా మీరు పాలించిన ప్రభుత్వంలో మీరు చేసిన అప్పులు, పెండింగ్ బిల్లు కలిపి 8,21,651 కోట్లు. ఈ గణాంకాలు స్వయంగా చెప్పే వాస్తవాలు ఏమున్నాయని చెప్పి ఆయన ఒకటి మెన్షన్ చేసి, ఎఫ్ఆర్బిఎం రుణాలు 72,658 కోట్లు, అక్కడి నుంచి 3,89,673 కోట్లు పెరిగినాయంట ఎఫ్ఆర్బిఎం రుణాలు. ఇక ఎస్పీబీకి సంబంధించిన తీసుకున్న రుణాలు, ఇతర కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు మొత్తం కలిపి 8,21,651 కోట్లు ఉన్నాయని చెప్పి ఆయన ఒక లేఖలో రాసుకొచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ప్రభుత్వంతో ఉన్నటువంటి అన్ని రకాల అప్పులు, బకాయిలు మొత్తం కలిపితే 90,000 కోట్లు. అదే మీరు దిగిపోయేసరికల్లా 88 లక్షల కోట్ల అప్పులైనాయి. సో దాదాపుగా 7,31,490 కోట్ల రూపాయల భారం మోపారు. సో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్కి ఎంత ఉంది, విద్యుత్ సంస్థలకి ఎంత ఉంది, హౌసింగ్ కార్పొరేషన్ ఎంత ఉంది, రోడ్ డెవలప్మెంట్స్కి ఎంత ఉంది, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ ద్వారా ఎన్ని అప్పులు చేసిరు, అంతేకాదు మీ అప్పులు ఇవ్వడానికి మొత్తం క్లియర్గా రాసుకొచ్చారు. చివరిగా ఈ ఒక్క గణాంకమే కేటీఆర్ గారు మీ ప్రభుత్వం మిగిల్చిన అప్పుల భారం నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత నుంచి వెనక్కి తగ్గలేదు. ఒకవైపు ప్రజలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూనే మరోవైపు మీరు మిగిల్చిన అప్పులను, బకాయిలను కూడా చెల్లిస్తున్నాము, గాడిలో పెడుతున్న వ్యవస్థని. 2023 నుంచి 26 వరకు జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై అసలు వడ్డీ కలిపి 2,08,681 కోట్లు. ఇకపోతే ఈ గణాంకాలు నేటి వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అప్పులతో రాష్ట్రాన్ని నడుపుతుందన్న మీ ఆరోపణలకు ఇదే సమాధానం. వాస్తవానికి మీరు మిగిల్చిన అప్పుల భారాన్ని తగ్గిస్తూ వాటిపై భారీగా చెల్లింపులు చేస్తూనే రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, సామాజిక వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు సమాంతరంగా అమలు చేస్తోంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయని చెప్పి ఒక లేఖ, 3 పేజీల లేఖని డైరెక్ట్గా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ ఈ లేఖ రాసుకొచ్చి ఈ లేఖను డైరెక్ట్గా ఆయన వాట్సాప్ ద్వారా హరీష్ రావుకి పంపారంట. ఇంట్రెస్టింగ్గా హరీష్ రావు ఏం పంపారు తెలుసా? అసెంబ్లీలో ముఖ్యమంత్రి అండ్ హరీష్ రావు ఇద్దరు మాట్లాడినటువంటి ఆ మాట వీడియోలని హరీష్ రావు జూపల్లికి పంపించారంట. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డిబేట్ నడుస్తోంది జూపల్లి వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నేతలైనటువంటి హరీష్ రావు అండ్ కేటీఆర్కి మధ్యలో. సో హరీష్ రావుకు పంపిస్తున్నటువంటి ఆ వాట్సాప్ ఆ మెసేజ్ని కూడా చూపిస్తున్నారు మనకి జూపల్లి కృష్ణారావు. ఆయన పంపించిన మెసేజ్ని కూడా ఇక నేను పంపానని చెప్పి మీడియాకు చూపిస్తున్నారు. ఒకసారి జూపల్లి మాట్లాడుకొచ్చారు ఈ లేఖపైన, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు బావమర్ది ఇద్దరు కూడా నేనేదో పారిపోయినాని, ఏది సిగ్గు, శరము, ఏదో చీము, రక్తం ఉంటే అనే కింద రాజీనామా చేయాలన్నాడు. నేను నా మాటకు కట్టుబడి ఉన్నా, ఇప్పుడు ఈరోజు కూడా. ఇప్పుడు ఏదో ఇతర అంశాలు రకరకాలు ఏదో మాట్లాడేసి
ఏదో పౌరుషం ఉన్నట్టుగా మాట్లాడేసి అసలు దానికి సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బాబాబాబు ఇద్దరు కూడా. ఈ సామెత దీనికి వర్తిస్తున్నా తెలియదు కానీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని ఒక సామెత విన్నాను. బాబా బామ్మర్దులు కేటీఆర్ హరీష్ రావులు నన్ను ఏదో భయపడ్డానని రాజీనామా అనేది మాట్లాడుతున్నారు. సరే నేను రాజీనామా చేస్తా, మీరేం చేస్తారో చెప్పండి, ఇది ఆయన స్టేట్మెంట్. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, మరి నిరూపించిన తర్వాత మీరేం చేస్తారో లిఖితపూర్వకంగా రాసి ఇవ్వండి, నేను వస్తా, ఇప్పుడంటే ఇప్పుడు తెలంగాణ భవన్ రమ్మంటే వస్తా అని ఆయన మళ్ళీ తెలంగాణ భవన్కి వస్తానటువంటి స్టేట్మెంట్ మళ్ళీ పాస్ చేశారు. మరి ఏం జరిగిందో చూడాలి, అటువైపు నుంచి రియాక్షన్స్ ఎలా వస్తాయో చూడాలి. బట్ మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నాడు. శ్రీధర్, జూపల్లి మళ్ళీ ఒక పొలిటికల్ కామెంట్ సెటైర్ని ఛాలెంజ్ని విసిరారు, ఓ లేఖ కూడా రాసుకొచ్చారు. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, బట్ మీరేం చేస్తారో కూడా లిఖితపూర్వకంగా రాసి ఇవ్వండి, ఇది ఆయన స్టేట్మెంట్. తెలంగాణ భవన్కి వస్తానని మళ్ళీ అన్నారు. సో దీనిపై ఎటువంటి డిస్కషన్ నడుస్తోంది? ఇది జూపల్లి చేస్తున్న ఛాలెంజ్ అనుకోవాలా, జూపల్లి చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ అనుకోవాలా, లేదు ప్రభుత్వమే మొత్తంగా బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేయడానికి కోసం జూపల్లి చేత చేయిస్తుంది అనుకోవాలా? ఇట్స్ గవర్నమెంట్ కంప్లీట్ డిసిషన్ ఆర్ జూపల్లి? ఏమన్నా జూపల్లి వ్యాఖ్యలు చూస్తే మాత్రం క్లియర్ కట్ గా ఆయన ఇండివిజువల్ డిసిషన్ అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, చీము నెత్తరు పౌరుషం జూపల్లికి లేదన్న వ్యాఖ్యలు అన్న పర్సనల్ కు ఆయనకు సంబంధించి కూడా కొంత దెబ్బతీసాయి, తనకు సంబంధించినటువంటి ఇజ్జత్ కి సవాల్ అని చెప్పి కూడా జూపల్లి చేసినటువంటి వ్యాఖ్యల్లో క్లియర్ కట్ గా అర్థమవుతాను. నిన్న చేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో ఆ సవాల్కి ఇప్పటికన్నా కూడా సిద్ధంగా ఉన్నాను, కానీ తను లెక్కలు చెప్పినటువంటి లెక్కలు ఏదైతే ఉందో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అప్పుల మీద తను చేసినటువంటి లెక్కలు ఒకవేళ తప్పనైతే తను రాజీనామా చేస్తానంటున్నాను. మరి హరీష్, కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, దీనికి సమాధానం ఏం చెప్తారు? వాళ్ళు రాజీనామా చేస్తారా, రాజకీయ సన్యాసం తీసుకుంటారా? ఈ మాట చెప్పిన అనంతరం లిఖితపూర్వకంగా తను చేసినటువంటి అప్పుల మీద కూడా, ఎందుకంటే ఈ లేఖ అనేది కూడా నా సొంతంగా రాసింది కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ సైట్ లో ఉన్నటువంటి అప్పుల లెక్కలు కాబట్టి వీటికి సమాధానం లిఖితపూర్వకంగా చెప్తూ వాళ్ళు ఏం చేస్తారు రాజీనామా అన్నది కూడా చెప్పినాకనే కూడా వాళ్ళ సవాల్ను వాళ్ళతో చర్చించేందుకు సిద్ధంగా ఉంది. అది కూడా ప్రెస్ క్లబ్ వేదిక 5 గంటలకు రమ్మంటే అక్కడికి వచ్చేందుకు కూడా తన సవాల్కు సిద్ధమే, లేదంటే అదే నిన్న చెప్పినట్టు బీఆర్ఎస్ భవన్ కు రమ్మన్నా కదా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. అంతేగాని ఇవి వదిలేసి పర్సనల్ గా తన మీద పౌరుషం లేదు అది ఇది అని మాట్లాడడం అంటూ కూడా వ్యక్తిగత అన్నం చేయడం అంటూ కూడా సరికాదు. అట్లా మాట్లాడితే తాము కూడా మాట్లాడగలుగుతామని చెప్పి కూడా జూపల్లి ఘాటుగా వారికి రిప్లై ఇచ్చారు. ఎవరి పౌరుషం, అసలు కల్వకుంట్ల పౌరుషమా లేకపోతే పాలమూరు పౌరుషం లేదంటే తన్నీరు పౌరుషం తెలుసుకుందాం. డెఫినెట్ గా మీకు దమ్ముంటే నా సవాల్ను స్వీకరించాలా, లేదంటే కేసీఆర్ అంటే వీళ్లకు ఉన్నప్పటికీ కేసీఆర్ కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పకపోతే మాత్రం డెఫినెట్ గా ఒక ప్రెస్ నోట్ అన్నా రిలీజ్ చేయాలి, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి అన్నా సరే జూపల్లి చెప్పినటువంటి లెక్కలు తప్పని నిరూపిస్తే మాత్రం రాజకీయంగా కూడా తప్పకుండా రాజకీయంగా రాజీనామా చేస్తానన్న జూపల్లి వ్యాఖ్యలు ఏవైతున్నా మరొకసారి అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సవాళ్ళు ఇస్తాయి. వెంటనే దీనికి జూపల్లి చేసినటువంటి వ్యాఖ్యలకు సంగారెడ్డిలో హరీష్ రావు సైతం కూడా మాట్లాడారు మనోజ్. అక్కడ కూడా మాట్లాడుతూ జూపల్లి పూటకో మాట మాట్లాడుతున్నారు, వేదికను కూడా మారుస్తున్నారు అంటూ కూడా హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తను చెప్పిన లెక్కలలో అటు ఒకవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన చెప్పిన అప్పుల లెక్కలలో 10,000 కోట్లు మిస్ అయినాయి, ఎక్కడ జూపల్లి విన్నారా, అది కూడా సమాధానం చెప్పు అన్ని కూడా దాటేశారు. కానీ జూపల్లి వేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో దానికి మాత్రం హరీష్ రావు స్పందించలేదు. ఎందుకంటే జూపల్లి క్లియర్ కట్ గా అడుగుతున్నారు, తనకు సంబంధించినటువంటి చేసినటువంటి ఆధారాలతో సహా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం డెఫినెట్ గా అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా రాజీనామా చేస్తారా, అవి నిజమని తెలితే లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారన్న దానికి సవాల్కు సిద్ధమంటారు. మరొక పక్క ఇటు కాంగ్రెస్ లో నిన్ననే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కు ఒకవైపు చూసాం మనోజ్. అటు బీఆర్ఎస్ భవన్ వద్ద రంగరంగంగా మారింది. అక్కడ పోలీసులు హరీష్ రావును మిగతా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు. పొలిటికల్ గా జూపల్లి చేస్తున్న స్టేట్మెంట్ అని ఇండివిజువల్ గా సవాల్ చేస్తున్నారు. గతంలో అక్కడ కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, వాళ్ళతో పాటు ట్రావెల్ చేశారు కాబట్టి సంపూర్ణ అనుభవంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాన్నిహిత్యం లేకపోతే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ని గమనించిన వ్యక్తిగా ఛాలెంజ్ చేస్తున్నారా, లేదు ప్రభుత్వమే హోల్ అండ్ సోల్ గా, అంటే ప్రభుత్వం ఛాలెంజ్ చేసి ఉంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ చర్చే జూపల్లి రాసిన లేకే ఇదే 8,21,651 కోట్లకు సంబంధించిన అంశం ప్రభుత్వం అసెంబ్లీ పెట్టి చర్చించి కౌంటర్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది ప్రభుత్వం దృష్టిలో ఉందా, లేదు జూపల్లి కృష్ణారావే ఛాలెంజ్ చేస్తున్నారు అనుకోవాలా, పొలిటికల్ డిబేట్ అనుకోవాలా? డెఫినెట్ గా ప్రభుత్వం దృష్టి కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మొన్న ఛాలెంజ్ కేటీఆర్ కూడా విషయాలు దానికి ప్రతిస్పందిస్తూ కూడా మీరు చేసినటువంటి అప్పుల పైన కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రతినిధిగా చెప్పినప్పటికీ వ్యక్తిగత అన్నం ఇందులో జరిగింది. ఎందుకంటే ఒకవైపు సవాళ్ళ ప్రతి సవాళ్లలో అసెంబ్లీలో కూడా తేల్చుకోవచ్చు. అసెంబ్లీలకు ప్రధాన ప్రతిపక్ష నేత వస్తే కేసీఆర్ అప్పట్లో ముఖ్యమంత్రి చేశారు, ఆయనకు సంబంధించి ఆయన ఇది తప్పని చెప్పాలి అని చెప్పి కూడా కాంగ్రెస్
డిమాండ్ చేస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తుంది. అసెంబ్లీ వేదిక చర్చ ఉండగా పదే కూడా వ్యక్తిగత అననం చేయడం, ప్రభుత్వాన్ని కూడా బ్లేమ్ చేయడం, ఒకటే కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా పెట్టుకోవడంతో కూడా కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్ మంత్రులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మంత్రులు కొంత అసహనం వ్యక్తం చేశారు. ఏదో ఒక టైంలో బీఆర్ఎస్ తో కౌంటర్ చేయకపోతే ఇది ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా మంత్రి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కౌంటర్ ఇవ్వడంలో భాగంగా కేటీఆర్ హరీష్ రావులను టార్గెట్ చేసి వాళ్ళ అప్పుల పైన సంబంధించి కూడా ఛాలెంజ్ ఇచ్చారు. అందులో భాగంగానే కూడా జూపల్లి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన అనంతరం కూడా కొంత పార్టీకి సంబంధించినటువంటి లైన్ కానివ్వండి, ప్రభుత్వం నుంచి రిప్రజెంట్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో అది డెఫినెట్ గా కూడా ఒకవైపు వీటన్నిటిని చూస్తే మాత్రం ఖచ్చితంగా కూడా అది పార్టీ కాదు, ప్రభుత్వం నుంచి కూడా జూపల్లి స్పందిస్తున్నట్టు క్లియర్ కట్ గా ఉంది. ఎందుకంటే నిన్న చేసిన సవాల్కు వెళ్ళకపోవడంతో ఒక్కసారిగా కూడా జూపల్లి బీఆర్ఎస్ భవన్ కు రాలేదంటే అక్కడే చేరవేశారు. అరెస్ట్ చేసి అటు హైదరాబాద్ లో ఉన్నటువంటి అవుట్స్కట్ పోలీస్ స్టేషన్ అక్కడ కూడా జూపల్లికి చేరేశారు. కానీ జూపల్లి ఒకటి మాత్రం, ఎందుకంటే నిన్న వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారో తెలియదు, ఈ రోజు మాత్రం ఖచ్చితంగా కూడా చెప్తున్నా వేదిక ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు ఏం చేస్తారో చెప్తే తన రాజీనామాకు సిద్ధంగా ఉన్నది. వాళ్ళ అరెస్టుల విషయంలో కూడా స్పందిస్తూ పోలీసులు మా లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి అంశంలో కూడా చర్యలు తీసుకుని అరెస్ట్ చేసి ఉంటారు తప్ప చర్చలకు వస్తే ఎందుకు అరెస్ట్ చేస్తారు, వాళ్ళు బల నిరూపణ చేసేందుకు కూడా అక్కడ సిద్ధపడ్డారేమో అనే విధంగా కూడా జూపల్లి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే మరొకసారి ఇవి ప్రతి సవాళ్ళు కూడా కౌంటర్ అయితే ఇచ్చారు. ఇదే విషయం మీద కూడా మాట్లాడుతూ హరీష్ రావు ఇక్కడే సిఎల్పీలో కూడా ప్రెస్ మీట్ పెట్టినందుకు హరీష్ రావు మాట్లాడినంత వరకు సైతం కూడా ఇక్కడే జూపల్లి ఉన్నారు, ఆయన ప్రెస్ మీట్ విన్నారు. కానీ ఎక్కడ కూడా హరీష్ రావు కూడా తన రాజీనామా చేస్తారు, ఏం చేస్తారో ఒప్పుకోకపోవడంతో కూడా వాళ్ళు తోక ముడిచారు అనే భావనలు కూడా ఒకవైపు కూడా అటు జూపల్లి దాని కంక్లూజన్కి వచ్చి వెళ్ళిపోయారు. మనోజ్ రైట్ శ్రీధర్, ఇంకోవైపు జూపల్లి కృష్ణారావు హీజ్ ఎక్సైజ్ మినిస్టర్ అండ్ ప్రజెంట్ ఆయన టూరిజం అండ్ కల్చర్కి సంబంధించిన మినిస్టర్గా కూడా ఉన్నారు. ఆయన ఫైనాన్స్ మినిస్ట్రీ కాదు. సో ప్రభుత్వంలో ఆయనకు ఉండాల్సిన బాధ్యతలు ఆయనకు, నిజంగానే ప్రభుత్వంలో అప్పులకు సంబంధించిన వ్యవహారం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ముఖ్యమంత్రో లేకపోతే ఫైనాన్స్ మినిస్టరో లేకపోతే ఎల్పీ మినిస్టర్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు డెఫినెట్గా కొంత అసెంబ్లీలో కౌంటర్ చేయాలన్నా శాఖాపరంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని జూపల్లి పూర్తిగా టేక్ ఓవర్ చేసి పొలిటికల్గా ఒక హీట్ని దాటేస్తారని చెప్పి లాస్ట్ 2 డేస్గా జూపల్లి చుట్టే మొత్తం తెలంగాణ రాజకీయం తిరుగుతూ ఉంది. అటు హరీష్ రావు కేటీఆర్కి దీటైన విధంగా సమాధానం ఇవ్వడం, ఒక లేఖ రిలీజ్ చేయడం, ఛాలెంజ్ చేయడం, రాజీనామా చేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం అని కూడా చర్చ జరుగుతూ ఉన్నాయి. సో శాఖాపరంగా ఆయనకి ఆ బాధ్యతలు లేవు, ఆయన హీఈస్ నాట్ సోల్ అండ్ హోల్, ఆయన ఎల్పీ మినిస్ట్రీ కాదు, కౌంటర్ చేయడానికి చేయొచ్చు, హీ హాజ్ హిస్ రైట్, ఓన్ రైట్ ఉంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్లో ఒక రచ్చకు తెరలేపుతున్నారంటే జూపల్లి వ్యూహం ఎలా ఉంది? డెఫినెట్ గా మన ముఖ్యమంత్రి మీద చేసినటువంటి ఆరోపణలు, ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలకు కన్సర్న్